హలో, లేచావా? లేదు, లేపావు. సారీ, చిన్న హెల్ప్. ఏంటి? అదే నిన్న చెప్పా కదా, ఈ డ్రెస్లో రీల్ తీయాలి. ఆ బబ్లుగాడు ఫొటోస్ తీస్తాడని హ్యాండ్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు నేనేమివ్వాలి? నీ టైం ఇవ్వాలి. ప్లీజ్ ఒక 1 hour వచ్చి రీల్ షూట్ చేసెళ్ళవా? కానీ నేను తెలుసు, నువ్వు సైట్కి వెళ్ళాలి. అందుకేగా ఒక 1 hour కోసం నీ టైం అడుగుతున్నాను. సరే, షార్ప్ 9. డన్. ఓకే, బాయ్. హాయ్. టిఫిన్ చేసావా? లేదు, మీ అమ్మ చేసి పెట్టిందా? అంత లేదు, ఫార్మాలిటీకి అడిగా. చూడు చూడు, ఫస్ట్ ఇట్లా కావాలి నాకు రీల్, ఓకేనా? దిశ పరాని చూడు, ఇంత క్యూట్ గా ఉంది కదా, నీ క్రష్ లిస్ట్ లో యాడ్ చేసుకో. క్రషా? ఏమైంది, నచ్చదా దిశ? చిత్ర, ఇవాళ గీతా గోవిందన్ సినిమా వెళ్దామా? రష్మిక మందన సూపర్ ఉందంట అందులో. ఓ, రష్మిక అంటే నీకు ఇష్టమా? ఏ, నీకు ఇష్టం లేదా? అవును, అసలు ఇష్టం అంటే ఏంటి? ఇష్టం అంటే అదే క్రష్. ఇది 8 PM. క్రష్ అంటే చూడ్డానికి బాగున్నట్ట, లేకపోతే ఛాన్స్ దొరికితే? చీచి, ఏం మాట్లాడుతున్నాను? హే, ఫ్రాంక్ గా చెప్పు, నేనేమనుకుంటాను? అంటే ఛాన్స్ దొరకాలే కానీ. ఓ, ఓన్లీ రష్మికతోనేనా లేకపోతే ఇంకెవరితోనైనా? కాదు కాదు, మన ఆలియా భట్, కట్రీనా కైఫ్ ఇంగ్లీష్ లో. హే, ఆపుతావా? సిగ్గుందా నీకు? క్రష్ అంటే ఇదేనా? ఏమైంది చిత్ర, నువ్వు అల్లు అర్జున్ అంటే క్రష్ అన్నావు? నాకు అల్లు అర్జున్ అంటే క్రషే, అంటే తన పర్సనాలిటీ ఇష్టమని. నీలాగా ఛాన్స్ దొరికితే చిత్ర, అబ్బాయిలందరూ ఇలానే ఆలోచిస్తారు చిత్ర. అబ్బాయిలందరి గురించి నా దగ్గర ఎందుకు చెప్తున్నావు? నేను నీ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. అయినా నీ క్యారెక్టర్ ఇంత చీప్ అని నేను అనుకోలేదు. నాతో మాట్లాడకు చిత్ర, నేను చెప్పే. చిత్ర చిత్ర ప్లీజ్. ఇంకేం మాట్లాడకు. చిత్ర చిత్ర. ఏమైంది, మాట్లాడవు? బాగుంది కదా దిశ. హే, నేనంత అబ్జర్వ్ చేయను. నాట్ ఇంట్రెస్టెడ్. అయినా నువ్వుండగా నాకు వేరే వాళ్ళు ఎందుకు చెప్పు? నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేది 5గురినే. మోడీ, ధోని, ప్రభాస్, ట్రావెల్, ఇంకా మా కంపెనీ, అంతే. అబ్బో, సర్లే పద వీడియో తీద్దాం. ఏ, ఇది చాలా ఆడ్ ఉంది. ఇది మరీ సింపుల్ ఉందబ్బా. అరే, జాన్వీ కపూర్ తన కొత్త రీల్లో అలా ముందరికెళ్ళి ఇలా వెనకాల తిరిగింది కదా, అలా చేయాలి. లీలా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్.